సో ఇక ఆంధ్రజ్యోతి చూస్తే సో దీని గురించి ఇక్కడ ఒక వార్త రాస్తున్నారు గవర్నర్ల గురించి. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై నడవాలా, ఇష్టానుసారంగా బిల్లులను తొక్కిపెట్టవచ్చా, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా మన దేశ నిర్మాత ఆకాంక్ష నెరవేర్చుతున్నారా, కేంద్రానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన ప్రశ్నలు, కొనసాగనున్న విచారణ. సో ఈ సుప్రీంకోర్టుకి కేంద్రానికి కొంత గొడవ నడుస్తుంది, ఇంకా అది కంటిన్యూ అవుతుంది మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఈ పదవీచ్యుతి బిల్లుపై గగ్గోలు, అరెస్ట్ అయిన పీఎం సీఎం మంత్రులను తొలగించే బిల్లుపై నిరసన. పాపం నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రేఖా గుప్తా గారిని కొట్టాడు మనోడు. వీడి పేరు ఏంటంటే రాజేష్ సకారియా అంట. గట్టిగా కొట్టాడు పాపం. ఆమె చెయ్యి భుజం తలకి గాయాలని అంట, చెంపపై కొట్టి జుట్టుపట్టి లాగాడు వీడు. అసలు కథ ఏందయ్యా, ఎందుకు కొట్టాడయ్యా అంటే మనోడు జంతు ప్రేమికుడు అంట. ఢిల్లీలో మొత్తం వీధి సునకాలని తీసేయమన్నారు కదా, అసలు ఒక్కడు కూడా ఉండకుండా తొలగించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, అందుకని ఆ ఆవేశం ఆ కోపం సీఎం మీద చూపించాడంట వీడు. మరి తీసుకెళ్ళి ఒక 100 కుక్కల్ని ఇంట్లో పెంచుకునేది ఉండేగా. ఇక అందరి వాడిని ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. ఢిల్లీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఖర్గే, సోనియా, పవార్, రాహుల్. సో ఆయనకి సన్మానం చేశారు. పాపం గెలవడాయన. ఇక మద్యం దుకాణాలకి దరఖాస్తులు 3 లక్షలు, దరఖాస్తు రుసుము 3 లక్షలు అంటండి. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఇక భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం. తుర్కాయింజలో గజానికి కనీసం 65,000, బాజ్పల్లో 70,000 అంటండి. దాదాపుగా 700 కోట్లు వస్తుందని ఆలోచిస్తున్నారంట. 700 కోట్లు. సరే అది రానివ్వండి, దాని గురించి ఓకే, కానీ దీని గురించి డీటెయిల్గా మాడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని వేలం వేసే కార్యక్రమం ఎందుకు చేపట్టాలి? మేము ఆదాబ్లో ఒకరోజు చూపించాము. కొన్ని దాదాపు లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రాజీవ్ ఇళ్ళు కానీ చాలా ఖాళీగా నిరుపయోగంగా పడున్నాయి. అక్కడ వేలం వేయచ్చు. ప్రభుత్వ భూములు కొన్ని ఈ వర్టెక్స్ లాంటి వాళ్ళు, వాసవి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆక్రమించుకొని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు వాటిని రికవరీ చేసుకొని వేలం వేయచ్చు. లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అవన్నీ వదిలేసి వాటిని పట్టించుకోకుండా కేవలం మీరు మరోసారి ప్రభుత్వ భూములు వైపే పడ్డారు. అయ్యా యూరియా ఒక్క బస్తా అయినా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోలు. పాపం నిన్న ఒక రైతు నీ బాంచం ద్వారా కాళ్ళు పట్టుకుంటా ఒక బస్తా ఇవ్వమని చెప్పి అడుగుతున్న వీడియో నిజంగా చాలా బాధగా ఉందండి. దీని గురించి మనం మాట్లాడదాం ఒకసారి. నాడు హైటెక్ సిటీలో నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. భలే ఉంది, చాలా బాగుంది సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్, సూపర్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక భారత్ ఉత్పత్తులు మేం కొంటాం, రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం. ఏడాది చివరిలో మోడీ, పుతిన్ భేటీ కాబోతున్నారు. భారత్ రష్యా ఎంబసీ అధికారి రోమన్ బొబుష్కిన్ అంట. సో ఇవి మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడుతున్న వార్తలు.